పవన్ కళ్యాణ్ జోలికొచ్చినా సరే నీకు పుచ్చ పగలగొట్టే సీను సితారం అయిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఈ రోజు అంబటి రాంబాబు అసెంబ్లీలో ఆంబో తెరిచినట్టు మనందరం అరుపులు చూస్తా ఉన్నాం. ఇవాళ ఒకటే మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు. ఎక్కడ దిక్కు లేని స్థితిలో ఇవాళ గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడులో అడుగుపెట్టని స్థితిలో ఇవాళ రాంబాబు, ఆంబోతు రాంబాబు ఉన్న సంగతి మనందరం చూసాం. అరే రాంబాబు, నీకొక్కటే చెబుతా ఉన్నావు, నువ్వు అసెంబ్లీలో మా అమ్మ లాంటి అమ్మని నువ్వు విమర్శించిన చరిత్ర మర్చిపోతావారా? నువ్వు ఆంబోతులాగా, ఒక ఎదవలాగా, ఎదవర్నారులో ఎదవలాగా నిన్ను ప్రజలు పోలవరం, మరి పట్టిసీమ, పులిచింతల చూడమని పంపిస్తే అసెంబ్లీకి నువ్వు చూసింది సుకన్యాని. గంట అరగంట అని చెప్పి ఆ సుకన్యాలతో ఆడుకోవటమే నీకు పట్టిన దరిద్రంరా. ఇవాళ నీ వైసీపీ ప్రభుత్వం కూడా గంట అరగంట గాలతో మునిగిపోయి ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం చూసాం. ఒకటే గుర్తుపెట్టుకో రాంబాబు, నువ్వు ఇంకొకసారి గనక మా నాయకుల్ని ఎవరినైనా విమర్శిస్తే నీ పుచ్చ పగలగొట్టి, పళ్ళు రాలగొట్టి నీ ఇంటి ముందే వేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.